వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గోదావరికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గోదావరి లంక ప్రజలతో పాటు నదీ పరివాహక ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. గత వారం రోజుల క్రితం నుంచి కూడా గోదావరికి పెద్ద ఎత్తున అయితే వరద ప్రవాహం అయితే చేరుకుంది. దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధానంగా గోదావరి పుష్కర్ ఘాట్లతో పాటు లంక గ్రామాలకు కూడా నీరు వెళ్ళేంత స్థితి అయితే వచ్చింది. అయితే పెద్ద ఎత్తున గోదావరికి వరద ఉధృతి అనేది రాకపోయినప్పటికీ ఇటు ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మధ్యలో ఉండే గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇతర ప్రాంతానికి వెళ్ళేందుకు కాస్త బాటలు అయితే కొట్టుకుపోయి, అంతేకాకుండా నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక బాటలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఎగువ నుంచి గత 2 రోజుల నుంచి కూడా కాస్త వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం గోదావరి అయితే నిలకడగా ప్రవహిస్తుంది. అయినప్పటికీ కూడా అధికారులు లంక గ్రామాల ప్రజల్ని, నదీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే గోదావరి ఉధృతంగా ఉంది కాబట్టి ఎవరిని కూడా నది పుష్కర ఘాట్ల వద్ద ఎవరిని స్నానాలు చేయకుండా, అంతేకాకుండా ఎవరిని రేవుల వద్ద ఉండకుండా కూడా చూస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. దాదాపుగా కూడా గత 2 రోజుల నుంచి గోదావరి నిలకడగా ఉంది. ఈరోజు ఏదైతే మంగళవారం ఈరోజు ఉదయం నుంచి కూడా కాస్త వరద ఉధృతి అయితే తగ్గుముఖం పడుతుంది. మరొకసారి లంక గ్రామాల ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపు ప్రతి ఏడాది కూడా ఈ టైంకి వరద ఉధృతి భారీగా ఉంటుంది. కానీ ఈ ఏడాది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వరద వచ్చినప్పటికీ కూడా కాస్త అయితే తగ్గుముఖం పట్టింది. మరికొన్ని రోజులు వర్షాలు కనుక కురిసిన నేపథ్యంలో పైన ఎగువ నుంచి ఏమైనా వర్షాలు కనుక ఉంటే మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఎలాంటి వర్షాభావ పరిస్థితులు పైన కూడా లేవు కాబట్టి ప్రస్తుతం అయితే వరద ఉధృతి అయితే తగ్గుముఖం పడుతుంది. మరి ఒక 2 రోజులు పూర్తి స్థాయిలో కూడా వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీంతో తర్వాత ఈ లంక గ్రామాలకి వేసే బాటలతో పాటు ఇసుక ర్యాంపుల బాటలు కూడా వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దాదాపుగా పరిస్థితి అయితే వరద ఉధృతికి సంబంధించి పరిస్థితి అయితే తగ్గుముఖం పట్టింది. వరద ఉధృతి అయితే తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాల ప్రజలతో పాటు నదీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. మరొక 2 రోజులు పూర్తి స్థాయిలో వరద నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి రేవుల వద్ద నెలకొన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.